నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భవిత సెంటర్లోని వినికిడి లోపం కలిగిన చిన్నారులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేసిన ఆశాజ్యోతి ఫౌండేషన్. తెలుగు టీచర్కు తెలుగు చెప్పడం రావడం లేదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు. మహిళా పాడి రైతులకు రాయితీతో కూడిన ఆర్థిక సహాయం జాయింట్ లయబిలిటీ గ్రూప్ కు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా అదనంగా ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని పాడి రైతులు కౌలు రైతులు సోమవారం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. తెనాలి ఐతానగర్ పాడి రైతుల సంఘం నాయకులు వేజెండ్ల తబిత మేకల అనసూయలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్న తమకు గేదెలు వరిగడ్డి తవుడు దాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పశుపోషణ భారంగా మారిందని ఆవేదన చెందారు. ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా మరియు ప్రభుత్వం నుండి రాయితీతో కూడిన ఆర్థిక సహాయం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వల్లభాపురం మహి జాయింట్ లయబిలిటీ గ్రూప్ కన్వీనర్ కో కన్వీనర్ వల్లభాపురం ధర్మయ్య విజయరాణిలు మాట్లాడుతూ కౌలు భూమితో పశువుల పెంపకంతో జీవనం సాగిస్తున్న తమ గ్రూపుకు గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంక్ వారు ఇస్తున్న ఆర్థిక సహాయం 5 లక్షలకు తోడు అదనంగా ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి మహిళా పాడి రైతులు జాయింట్ లయబిలిటీ గ్రూప్ సమస్యలతో పాటు పంట కాలువలు మురుగు కాలువల్లో ఇంతవరకు గుర్రపు డెక్క తూటుకాడ తొలగించకపోవడం వలన పంట పొలాలు చెరువులుగా మారాయని ఇప్పటికే ఎదపెట్టుకున్న రైతులు ఆందోళన పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోగలనని ఆయన చెప్పారు. అత్తోట వీరయ్య, మాన్యం శ్యాంబాబు, మేకల కుమారి శకుంతల, తెనాలి శాంతకుమారి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం ఐతానగరు, కొల్లిపర మండలం వలభాపురం నుంచి ఈరోజు మహిళా పాడి రైతులు అట్లాగే కౌలు రైతులు వచ్చి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. పాడి పంట రెండు రైతులకి కౌలు రైతులకి ప్రధానమైంది. ఒకటి వర్షాలు లేకపోతే తుఫాన్లు ఇటు వలన పంట దెబ్బతిన్నా పాడి మీద అయినా కుటుంబాన్ని పోషించుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని పేద రైతులంతా కూడా ఈరోజు పాల గేదెలను పెట్టుకొని కుటుంబ జీవనం సాగించుకుంటున్నారు. ఇవాళ ఒక్కొక్క గేదెను కొనాలంటే ₹1,00,000 నుంచి ₹1,50,000 2 లక్షల రూపాయల దాకా గేదెల ఖరీదు పెరిగిపోయింది. దాంతోపాటు వరిగడ్డి కూడా ఇదివరకు గతంలో 1,000-2,000 రూపాయలకు వచ్చే వరిగడ్డి ఇవాళ ఎకరానికి ₹10,000 పైన ఖర్చు అవుతుంది. దాంతోపాటు దాణా తౌడు ఇటువన్నీ ఖర్చులు పెరిగిపోవటం వలన ప్రభుత్వం నుంచి సబ్సిడీగా రైతులకి పాడి రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ₹1,60,000 ఇవ్వాలని కూడా కోరుతూ వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీంతోపాటు కౌలు రైతులు కూడా జాయింట్ లయబిలిటీ గ్రూపులుగా చేసుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న పరిస్థితి. అట్లా వలభాపురం సంబంధించి చైతన్య గోదావరి బ్యాంకు మేనేజర్ గారి దగ్గరికి మనం రైతులము కూడా రైతు సంఘం నాయకులు కూడా కలిసాం. వారు ఏం చెప్పారంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో 1,00,000 కంటే ఎక్కువ రుణం ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని మేము సబ్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఉండా పరిస్థితుల్లో వ్యవసాయం కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ₹1,60,000 ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ పాడి రైతులంతా కూడా వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఐతానగర్ గ్రామం నుండి పాడి రైతులకు సంబంధించి మాకు ఎప్పటి నుండో ప్రభుత్వం వారి తరపు నుండి సహాయంగా లోన్ల కోసం రుణం తీసుకోవటానికి అని చెప్పి వచ్చామండి. అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి 10 మంది అంతా కలిసి గ్రూప్ సభ్యులంతా కలిసి అంతా వచ్చామండి. దాని గురించి మాట్లాడటానికి సబ్సిడీ మీద గేదెల లోన్ అండి, పాడి పశువులు కొనుక్కోవటానికి మాకు కొంచెం ఆల్రెడీ అందరికీ ఉన్నాయి. దాని గురించి పెట్టుబడికి కొద్దిగా ఇంకా గేదెలను తెచ్చుకోవటానికి అని చెప్పి రుణం ఆర్థిక సహాయం అందించడానికని
మేము ప్రభుత్వ వారిని కోరటానికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చామండి. మా పేరు వలభాపురం విజయరాణి అండి. మాది వలభాపురం గ్రామం, కొల్లిపార మండలం, గుంటూరు జిల్లా, అరుంధతి నగర్. మేము 10 సంవత్సరాల ముట్టి కౌలు రైతు సంఘంలో ఉన్నాము. రైతు మిత్ర లోన్ తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం మేనేజర్ గారిని అడిగితే 1,00,000 కంటే ఎక్కువ అని అన్నాడు. మేము 1,50,000 అడిగాము. ఈ సంవత్సరం ఎక్కువ పొలం వేస్తున్నాం కాబట్టి పెట్టుబడులు బాగా రేట్లు పెరిగిపోయినాయి అని సరిపోవని అడిగితే మీరు మాకు ఇవ్వటం మాకు రూల్స్ లేదని చెప్పారు. అందుకని సార్కి లెటర్ పెడదామని వచ్చాం. బంగారం తాకట్టు పెట్టి బ్యాంక్ రుణం పొందిన వ్యక్తి తిరిగి రుణం మొత్తం చెల్లించిన తర్వాత గోల్డ్ ఇవ్వడం కుదరదంటూ సదరు బ్యాంక్ అధికారులు తెలపడంతో బాధితుడు అయోమయానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే తెనాలి మండలం కట్టెవరం గ్రామానికి చెందిన పుట్ట శివయ్య తెనాలి కొత్తపేటలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నందు గత కొన్ని నెలల క్రితం బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. దానికి సంబంధించిన బకాయి సుమారు 2,80,000 రూపాయలను సోమవారం చెల్లించాడు. అయితే గతంలో 5 వ్యక్తులతో కలిసి వ్యవసాయ రుణం పొందారని, వారిలో శివయ్య పేరు కూడా ఉందని అధికారులు గుర్తించి బంగారం ఇవ్వడం కుదరదని చెప్పగా ఈ విషయం తమకు ముందే చెప్పాలి కదా అని సంతకాలన్నీ పూర్తి చేయించుకొని నగదు మొత్తం కట్టించుకొని ఇప్పుడు కుదరదని అంటున్నారని బాధితుడు వాపోయాడు. తన వరకు కట్టవలసింది మినహాయించుకొని మిగిలిందైనా ఇవ్వమని ప్రాధేయపడిన అధికారులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మిగిలిన వారిని కూడా తీసుకువచ్చి రుణం మొత్తం చెల్లించాలని చెప్తున్నారని, కొంత సమయం అడిగినా కుదరదంటున్నారని, తమ గోల్డ్ ప్రస్తుతం అత్యవసరమని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై బ్యాంక్ అధికారులు వివరణ కోరగా తమ బ్యాంక్ నిబంధనల మేరకు మాత్రమే తాము వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. నేను 3,83,460 రూపాయలు అమౌంట్ పే చేశాను. దీనిలో బ్యాంకులో పే చేస్తే గోల్డ్ ఇవ్వకుండా మీకు ఆ లోన్ ఇవ్వాలని చెప్పి సంతకాలన్నీ పెట్టించుకొని ఇప్పుడు ఆపేసి ఇప్పుడు నువ్వు 5 తీసుకొచ్చినాక 5 డబ్బులు కట్టండి, నీ డబ్బులు అప్పుడు ఇస్తామని చెప్పేసి నా డబ్బులు ఆపేశారండి. 5 రైతు మిత్ర లోన్ అండి. అది రైతు మిత్ర లోన్ అయితే దీనికి పెట్టేసి నేను నా పర్సనల్గా నేను డబ్బులు కట్టినాక నా డబ్బుల్లో నుంచి వీళ్ళు కట్ చేసుకొని వాళ్ళ 5 తీసుకురా అప్పుడు నీకు ఈ డబ్బులు ఇస్తామని నాకు గోల్డ్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా సంతకాలని పెట్టించుకొని ఇట్లా ఆపేశారండి. ఇదేంటండి ఇది అన్యాయం అని చెప్తే వాళ్ళు అట్ట కాదు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, మాకు కుదరదు, వాళ్ళ 5 తీసుకొచ్చి అప్పుడు తీసుకెళ్ళన్నారండి. ఒక్క 4 రోజులండి అది ఉన్నమాట వాస్తవమే. ఒక్క 4 రోజులు టైం ఉండి వాళ్ళు 4 రావాలి కదా, మొత్తం 5 ట్రూప్ అండి. ఆ 4 రావాలి కదా, 4 వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తానని రిక్వెస్ట్ అడిగినండి. అడిగినా సరే వాళ్ళు లేదంటే కాదండి నా పరిస్థితి బాగుండలేదు, ఇప్పుడు చాలా డేంజర్ ఉన్నా నా గోల్డ్ వేరే వాళ్ళండి ఇవ్వాలని చెప్పినా కానీ వాళ్ళు అసలు వినకుండా నీ సావు నువ్వు సావు మాకు ఎందుకని చెప్పేసి చెప్తున్నారండి. 3 గంటలకు వచ్చానండి ఇక్కడ, 3 గంటల నుంచి బతిలాడుతానుండ. అదేమంటే వేసుకో ఊరేసుకో, మాకేమైంది, వాళ్ళని తెచ్చి డబ్బులు కట్టి నువ్వు వెళ్ళి అంటున్నారు. రైతు మిత్రకి నా పర్సనల్ అకౌంట్కి ఈ లింక్ పెట్టారండి. నా చేత డబ్బులు కట్టించుకొని సంతకాలన్నీ పెట్టించుకున్నా ఇగండి, పేపర్లు కూడా కట్టాను. కట్టిన తర్వాత ఈ మాట ఇప్పుడు చదువుతున్నారు. ఫస్ట్ చెప్పలా డబ్బులు 2,83,460 రూపాయలు కట్టే ముందు మాకేం చెప్పాల, ఇట్లా లోన్ నుండి కట్ అవుతాయి కానీ అయ్యేం చెప్పలేదు. అయ్యేం చెప్పకుండా మొత్తం అయిపోయిన తర్వాత సంతకాలు అయిపోయింది, ఇక గోల్డ్ తేవాలి. గోల్డ్ తెచ్చే ముందు చెప్పారు, నువ్వు అది కట్టండి, మీ 5 తీసుకురాపో అప్పుడు ఇస్తాం ఈ డబ్బులు అంటున్నారు, ఈ గోల్డ్ ఇస్తామని. అదేంటండి నా దగ్గర సరే ఇంకోటి నేనున్నప్పుడు సరే నా వారు కట్ చేసుకుని అంటే ఫస్ట్ కట్ చేసుకుంటామన్నారు. సరే కట్ చేసుకుంటున్నాను, మళ్ళీ మీకు లోన్ రాదన్నారు. లోన్ రాపోయినా నాకు ఇష్టమే, నాకు ఇప్పుడు కావాలండి గోల్డ్, నేను తీసుకెళ్ళిపోవాలని చెప్తే ఆ 1,00,000 రూపాయల వరకు మీరు గోల్డ్ ఆపుకోండి, కదమాది ఇవ్వండి, దానిలో తీసుకెళ్తా అని చెప్తే ఫస్ట్ అట్ట అన్నారు. తర్వాత ఇప్పుడు అట్లా అయ్యాము, వాళ్ళ 5 తీసుకొచ్చి కడితే మాకు లింక్ ఉంటుంది ఇక్కడ, మాకు రూల్స్ ఉన్నాయి, అట్లా మాకు బ్యాంకులో మాకు రూల్స్ అది అని ఊరుకోవట్లేదు. ఇప్పుడు వరకు బతులాడుతూనే ఉండ. నాకు ఏదైనా సరే ఈ బ్యాంకుదే బాధ్యత, నాకు ఏదైనా సరే అవసరమై చచ్చిపో అంటున్నారు, ఏదైనా వీళ్ళదే బాధ్యత, ఈ బ్యాంకు వాళ్ళదే బాధ్యత. మా దగ్గర పుట్ట శివయ్య అన్నాయనికి JLGలో మెంబర్ అండి. ఆ లోన్ అకౌంట్ ఓడి అయిపోయింది. దాని మీద మేము ఒక నోటీస్ ఇష్యూ చేసాం, రిజిస్టర్డ్ నోటీస్. అది అతను అక్నాలజ్మెంట్ చేసి కూడా మాకు వెనక్కి వచ్చింది. ఇవాళ గోల్డ్ లోన్ కడతానికి వచ్చారు. మా యొక్క బ్యాంక్ నార్మ్స్ ప్రకారము ఒక పర్సన్కి ఏదన్నా లోన్ ఓడి అయినా NP అయినా కానీ అతని సెక్యూరిటీస్ ఇంక్లూడింగ్ గోల్డ్ లోన్స్ కూడా మేము రిలీజ్ చేయలేదు. ఆ ప్రకారమే మేము ఇవాళ అతనికి గోల్డ్ లోన్ ఇవ్వాలి, ఆర్నమెంట్ ఇవ్వలేదు. చెప్పకుండానే అతనికి ఎక్స్ప్లెయిన్ చేయకుండానే తీసేసుకోవచ్చా? ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి సార్, అందులో ఆయన సంతకం చేశారు, మీకు ఆ అప్లికేషన్ ఇస్తాను చూడండి సార్. నా యొక్క ఇతర ప్రస్తుత మరియు రాబో కాలంలో బ్యాంకు వరకు వ్యక్తిగతంగా తీసుకున్న సమిష్టిగా జామీనుగా ఉన్నా లేదా హామీదారుగా చెల్లించవలసిన రుణముల మొత్తము హామీగా నిలిపి మరియు ఉంచుకున్న అధికారం. ఆశాజ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలాజీరావుపేట భవిత సెంటర్లో వినికిడి లోపం కలిగిన పిల్లలకు వినికిడి యంత్రాలను అందజేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న 6 విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వినికిడి యంత్రాలను అందజేశారు.
కార్యక్రమానికి తెనాలి మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంతి బాబులు పాల్గొని ఫౌండేషన్ సభ్యులతో కలిసి వాటిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తమ ఫౌండేషన్ తరపున భవిత సెంటర్కు అవసరమైన సేవలు అందిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు తారాకుమార్, శశాంక్, ఆడియాలజిస్ట్ త్రివిక్రమ్, హెచ్ఎం నందకిషోర్, సిఆర్పి శామ్, రజనీ కుమారి, సునీత, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇయరింగ్ ఇంపేర్డ్ అంటే వినటం ఎనికిడి లోపంగా ఉండేటువంటి పిల్లలందరినీ కూడా పరీక్షించి డాక్టర్స్ తోటి ఒక 6 మంది పిల్లలకి ఈరోజు పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది శుభపరిణామం. ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఇటువంటి డోనర్స్ ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే భవిత సెంటర్లోని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇస్తే బాగుంటుంది. అది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్ వాళ్ళు ఇయరింగ్ ఇంపేర్డ్సే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెలింగ్ కానివ్వండి, అదేవిధంగా అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కూడా చేస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి పరికరాలు ఉపయోగించుకోవాలి. ఆ పరికరాలు ఎవరికి ఇస్తే వాళ్ళే వాడుకోవాలి. మరి వాళ్ళు ఆ డెసిబల్స్ ఎంతుంది, ఇనికిడి లోపం అనేది ఎంతుంది అనేది పరీక్షించే ఇస్తారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, సో ఆశాజ్యోతి ఫౌండేషన్ యుఎస్లో ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత ఇండియాలో చాలా ప్లేసెస్లో కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. సో అలాగే మాకు వీళ్ళు రీచ్ అవుట్ అయిన తర్వాత మా టీం మెంబర్స్ అందరూ కలిసి ఆశాజ్యోతి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏదైనా ఎక్విప్మెంట్ కానీ, పిల్లలకు కావాల్సిన సహాయం కానీ మేము అందించడానికి ముందున్నాము. ఇక ఇన్ ఫ్యూచర్లో కూడా ఏమైనా అవసరమైనప్పుడు వీళ్ళకి కావాల్సిన సహాయాన్ని మేము అందించగలుగుతాం. నన్ను ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్ వాళ్ళు ఇలా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, దీనికి మిషనరీలు ఇవ్వాలి అని చెప్పి కోరగా ఆ మిషనరీని తీసుకుని ఫ్రమ్ ఆల్ ద వే రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇవ్వడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ భవిత సెంటర్లో ఉన్న వీళ్ళ కోఆర్డినేటర్స్ కానీ, ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్ వాళ్ళు కానీ నాకు ఫ్రమ్ ఒక నెల 2 నెలల నుంచి వాళ్ళు అలా ఫాలోఅప్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ రోజున ఇక్కడ ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్ ద్వారా దగ్గర 10 యూనిట్స్ ఆఫ్ హీరింగ్ ఎయిడ్స్ని, ఒక్కొక్కటి 19,500 విలువైనటువంటి హీరింగ్ ఎయిడ్స్ని ఇక్కడున్న పిల్లలకి 6గురికి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మిషనరీలు పెట్టుకుని పిల్లలు విని మాటలు నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఇంకొంచెం బాగా వస్తుంది. పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు టీచర్కు తెలుగు చెప్పడమే రావడం లేదంటూ విద్యార్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెనాలి మండలం పెదరావూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు అవంతిక, యాస్మిన్, సుప్రజ జిల్లా కలెక్టర్ను కలిశారు. పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుడైన నాగేశ్వరరావు చెప్పే పాఠాలు తమకు అర్థం కావడం లేదన్నారు. తెలుగు చెప్పడం రాని తెలుగు టీచర్ వల్ల తమ భవిష్యత్ నాశనమవుతున్న నేపథ్యంలో టీచర్ని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మాకు తెలుగు అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరము 8th క్లాస్ కూడా ఆయనే వేశారు, నాగేశ్వరరావు సార్ని. ఆయన అసలు చెప్పట్లేదు. FA1కి ఈ సిలబస్ ఉంది అని ఆయన చెప్పాలి, కానీ మేము చెప్తున్నా మేము ఏ లెసన్ అడిగితే ఆ లెసన్ చెప్తున్నారు. ఆయన 9th లెసన్ అడిగితే 9th లెసన్ చెప్తున్నారు, 10th లెసన్ అడిగితే FA1కి ఈ సిలబస్ ఉందమ్మా 1 to 2 లెసన్స్ అని ఆయన చెప్పట్లేదు. పోయిన సంవత్సరం మొత్తం ఇలానే చేశారు. సరే 9th వచ్చి మేము మా క్లాస్కి HM టీచర్ వచ్చారు. HM టీచర్ వస్తే మేమందరం లెగిసి అడిగాము, HM టీచర్ మాకు అసలు అర్థం కావట్లేదు అని అడిగితే మూసుకొని కూర్చోండి అని చెప్పారు HM టీచర్. మాకు ఆయన్ని మార్చాలి. ఇప్పుడు మాకు తెలుగు అసలు అర్థం కావట్లేదు. మాకు తెలుగు సరిగ్గా చెప్పట్లేదు ఆయన సార్. మాకు 8th క్లాస్లో పోయిన ఇయర్ కూడా ఆయనే వేశారు, కానీ మేము ఆయన 8th క్లాస్ ఎలా కొట్టా మేమే చదువుకొని మేమే రాసుకున్నాం. ఎగ్జామ్స్ కూడా ఆయనే మార్క్స్ వేసుకుంటారు, మాకు రాకపోయినా ఆయనే మార్క్స్ వేసుకుంటారు. 9th క్లాస్కి కూడా మాకు ఎన్ని కావాలంటే అన్ని, బాయ్స్ కూడా మాకు అంత ఏంటంటే అంతే వేసేస్తున్నారు ఆయన. మేము 9th క్లాస్కి కూడా ఇప్పుడు ఆయనే వస్తే ఇప్పుడు 9th క్లాస్ కంటే స్కూల్ వాళ్ళు మార్క్స్ వేసుకుంటారు. 10th
10th మాకు వేరే స్టేట్ వాళ్ళు వేస్తారు. అప్పుడు మేము మాతృభాషలో ఫెయిల్ అవుతే ఎలా ఉండిద్ది అసలు బయట. దాని గురించి మేము మా హెచ్ఎం టీచర్కి కంప్లైంట్ ఇస్తే మీకెందుకు, మీరు మూసుకొని కూర్చోండి అన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.